పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పురా లోకల్. ప్రస్తుతం మనం ఏబీవీపీ జాతీయ మాజీ అధ్యక్షులు మురళీ మనోహర్ గారితో ఉన్నాము. భారతదేశంలో అనేక భాషలు ఉన్నాయి. దాదాపు ఎక్కువగా మాట్లాడే భాషలు 22. దాదాపు భాషలు చెప్పుకుంటే 1369 వరకు భాషలు ఉన్నాయి. కానీ కొన్ని రాష్ట్రాల్లో ఇప్పుడు గొడవలు జరుగుతున్న పరిస్థితి. ఈ భాష మా భాష మాట్లాడితేనే మా రాష్ట్రంలో ఉండొచ్చు అనే గొడవలు జరుగుతున్నాయి. వాటిపైన మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు బ్రిటిష్ వాడు రాకముందు ఇక్కడ 1300 భాషలు ఉండేటివి. ఇప్పుడు కూడా ఉన్నాయి ఆ భాషలన్నీ. కానీ వాటిలో 22 భాషలను మనం ఏమంటాం, రాజ్యాంగం ఇచ్చినటువంటి భాషలుగా, అధికార భాషగా మనము ప్రకటించుకున్నాం. అయితే 22 భాషలు మాట్లాడే వాళ్ళు భారతదేశంలో 96% మంది మాట్లాడతారు 22 భాషలు. కనుక మనకు ప్రాబ్లం లేదు, 22 భాషలతో మనం మాట్లాడుకునే అవకాశం ఉంది. కానీ అందరికీ ఇప్పుడు ఒక అభిప్రాయం ఏముంటుందంటే, అందరినీ కల్పనికే నేను ఆ పక్క రాష్ట్రానికి పోయినా, ఈ రాష్ట్రానికి పోయినప్పుడు ఇంగ్లీష్ ఒకటి ఏమంటారు, లింక్ లాంగ్వేజ్, ఇంకా ఇంగ్లీష్ ఉండాలి కదా అని ఒక అభిప్రాయం మన అందరి లోపల ఉంది. హిందీ అంటే హిందీ రుద్దుతారా మా మీద, హిందీ వద్దు, ఇంకో పక్క భాష వద్దు, కన్నడం వద్దు, తమిళం వద్దు, ఇంగ్లీష్ అయితే ఓకే. ఇది ఒక మానసిక స్థితి మనకు ఉంది. ఇంగ్లీష్ వాడు పోయిండు, కానీ ఇంగ్లీష్ అనే రోగము మనల్ని పట్టి పీడిస్తూ ఉంది. ఇంగ్లీష్ లేకపోతే బతుకు లేదు, ఇంగ్లీష్ లేకపోతే భవిష్యత్తు లేదు, ఇంగ్లీష్ లేకపోతే ఉద్యోగం లేదు అనేటువంటి ఈ భ్రమలన్నీ ఉన్నాయి. నేనేమంటున్నా అంటే, మీ పిల్లలు మీ భాషలో ఈరోజు ఈనాడు లేకపోతే ఇంకేదన్నా పేపర్, తెలుగు పత్రిక ఎవడు చదివేటోడు లేడు ఇళ్ళల్లో. మరి చక్కగా ఇంగ్లీష్ మాట్లాడతారంటే ఇంగ్లీష్ చక్కగా రాదు, తెలుగు చక్కగా రాదు. తెలుగు అయితే రాయనికైతే ఎవరికి రాకుండా అయింది. మన భారతదేశం అంతా కూడా 34, 35%, 40% పిల్లలందరూ కూడా ఈరోజు ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటున్నారు, కానీ తెలుగు మర్చిపోయాను కంప్లీట్గా. పోనీ ఇంగ్లీష్ అన్న పూర్తి వస్తుంది అంటే ఏది రాకుండా అయింది. అందుకని ఈరోజు జరిగినటువంటి ఈ యొక్క ఉపన్యాసం ఏదైతే ఉందో, స్మారక ఉపన్యాసం, భారతీయ భాషలు, భారతీయ పరంపర గురించి చెప్పే ప్రయత్నం చేశారు. ఇప్పుడు మోడీ ప్రభుత్వం వచ్చాక దేశమంతా కూడా మాతృభాషల యొక్క శక్తీకరణ, మాతృభాషలను స్ట్రెంగ్తెన్ చేసేనికే 22 భాషల్లో ఇప్పుడు అన్ని సర్క్యులర్స్ వస్తాయి. పార్లమెంట్ యొక్క అఫైర్స్ అన్నీ 22 భాషల్లో వస్తాయి. 22 భాషల్లో మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఉంటుంది. ఎన్సీఆర్టీ కూడా 3 భాషల పుస్తకాలు ప్రింట్ చేస్తున్నాయి, 22 భాషల్లో ప్రింట్ చేస్తుంది. కనుక మనము నిర్మోహమాటంగా మన మాతృభాషను, పక్క రాష్ట్రం భాషను, ఇంకో భాషను, ఇంగ్లీషు కూడా నేర్చుకుందాం. ఇంగ్లీష్ను నిర్లక్ష్యం చేయమని అంటలేరు, కానీ తెలుగును నిర్లక్ష్యం చేయొద్దు. మీ మాతృభాషని ఎందుకంటే మీ ఆలోచనలన్నీ మాతృభాషలోనే ఉంటాయి. ఈ భ్రమలో ఉండొద్దు. ఎప్పుడో అమెరికా పోయినప్పుడు, రేపు నా కొడుకు పోయినప్పుడు చూద్దు. కానీ నేనేమంటున్నా, ప్రపంచమంతా ఇంగ్లీష్ మాట్లాడతలేరు. దయచేసి మనం ఈ అభిప్రాయంతో ఉండొద్దు. ప్రపంచమంతా మొత్తము 800 కోట్లు, సుమారు 900 కోట్లు జనాభా ఉంటే 130 కోట్లు కూడా ఇంగ్లీషు మాట్లాడారు. మిగతా వాళ్ళన్నారు మరి ఏ భాషలో మాట్లాడుతున్నారు అంటే వాళ్ళ మాతృభాషల్లో మాట్లాడుతున్నారు. పాఠాలు కూడా వాళ్ళ మాతృభాషలోనే చెప్తున్నారు. ప్రపంచంలో జీడిపి అంటే ఆర్థికంగా బలంగా ఉన్న 15-20 దేశాలు మనం తీసుకుంటే, అంటే ఫస్ట్ ఎవరు ఉన్నారు? అమెరికా ఆర్థికంగా డబ్బులున్న దేశం బాగా. ఎందుకు అంటే ఇంగ్లీష్లో మాట్లాడుతున్నది కాదు, వాళ్ళ మాతృభాషలో చదువుతున్నారు. ఇంగ్లీష్ వాళ్ళ మాతృభాష కనుక మెడిసిన్ చదివినా, ఇంజనీరింగ్ చదివినా మాతృభాషలో చదువుతున్నారు. అందుకే స్ట్రాంగ్ ఉన్నారు వాళ్ళు ఆర్థికంగా. చైనా వాళ్ళ మాతృభాషలో చదువుతారు, మెడిసిన్ చదివినా వాళ్ళ మాతృభాషలోనే చదువుతారు. అందుకే చైనాలో ఇంగ్లీష్ మీడియం ఏం చదవరు. దయచేసి మనం ఇది గుర్తుపెట్టుకోవాలి. అందుకే వాళ్ళు స్ట్రాంగ్ ఉన్నారు ఆర్థికంగా. జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, ఇజ్రాయెల్ ఎన్ని దేశాలు తీసుకోండి, అన్నీ కూడా వాళ్ళ మాతృభాషలో. మోస్ట్ కన్ఫ్యూజ్డ్ నేషన్ మనమే. ఇంగ్లీష్ లేకపోతే బతుకు లేదు అని, తెలుగు లేకపోతే ఆలోచనలు రావు. మాతృభాష బలహీనం అయిపోతే మన పరిశోధన బలహీనం అయిపోయింది, మనకు నోబుల్ రాకుండా అయిపోయింది. యాపిల్ పైనుంచి కిందికి ఎందుకు పడ్డది అని ప్రశ్నించుకోం మనం. కిందికే పడుతుంది, తినాలి అని అనుకుంటాం మనం. కిందికి ఎందుకు పడ్డది అంటే భూమికి ఆకర్షణ శక్తి ఉంది అనేది వాడి మైండ్లో నుంచి ఆన్సర్ వచ్చింది. ఎందుకు? మన మాతృభాషలో స్ట్రాంగ్ లేం కనుక ఇలాంటి ఆన్సర్ మనకు రాదు. మీరు నిద్రలో చస్తే ఇంగ్లీష్ మాట్లాడలేరు, గుర్తుపెట్టుకోండి. ఎంత గొప్ప 30 ఏళ్ళ నుంచి మీరు అమెరికాలో ఉన్నా ఇంగ్లీష్ మీరు మాట్లాడలేరు కలలో.
ఎట్లా మాట్లాడుతారు? మీ పిల్లలు అమెరికాలో ఉంటారు, మీరు అడగండి ఎప్పుడన్నా. 30 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ నుంచి అక్కడ ఉన్నా సరే వాళ్ళకి తెలుగు మాట్లాడడానికి సరిగా రాదు. కానీ నిద్రలో వాళ్ళు కళలో తెలుగులోనే మాట్లాడతారు, ఇంగ్లీష్లో మాట్లాడలేరు. ఎందుకంటే సాఫ్ట్వేర్ తెలుగులో ఫిక్స్ అయింది, అమ్మ ఫిక్స్ చేసింది. సాఫ్ట్వేర్ తెలుగులో ఉంటుంది కనుక ఆలోచనలు కూడా తెలుగులో ఉంటాయి. ఆలోచనలు చస్తే మన మెదడు చచ్చినట్టే, ఐడియాస్ రావు మనకు. మన పిల్లలను ఆలోచనలు చంపకండి, చక్కటి తెలుగు మాట్లాడడానికే ప్రోత్సహించండి. అట్ ది సేమ్ టైం ఇంగ్లీష్లో కూడా మాట్లాడే అవకాశం ఇవ్వండి. 2 కాదు 3 భాషలు మాట్లాడే కనుక మీరు చెప్పినటువంటి ప్రశ్న, భాషల యుద్ధము కొందరు పెడుతున్నారు, అనవసరంగా చిచ్చు పెడుతున్నారు. తమిళనాడులో హిందీ రుద్దుతున్నారు. ఎవరు రుద్దుతున్నారు? త్రిభాషా విధానం ఎప్పటి నుంచో ఉంది, ఇప్పుడు కూడా ఉంది. ఎన్ఈపి కూడా అదే చెప్పింది. ఫస్ట్ ఏమంటుంది? మాతృభాషలో చదువు చెప్పండి, మాతృభాషలో మీరు బలపడండి అని. రెండవది ఇంగ్లీష్ నేర్చుకోండి అని చెప్తున్నారు. ఇంగ్లీష్ ఎందుకంటే ఇంటర్నేషనల్ కమ్యూనికేషన్ కొరకు ఇంగ్లీష్ కూడా ఉంచండి, నో ప్రాబ్లం. ఇంకొకటి భారతీయ భాషను నేర్చుకోండి అని చెప్పారు. హిందీ నేర్చుకోండి అని చెప్పలేదు. దుర్మార్గులు ఇది చెప్పేవాళ్ళు. ఎందుకనంటే ఇది పొలిటికల్ స్టేట్మెంట్, అది మోడీని తిట్టాలి, అమిత్ షాని తిట్టాలి అని కనుక వాళ్ళు మా మీద రుద్దుతున్నారు. ఎవరు రుద్దడం లేదు, దేశమంతా ఒకటే చెప్తున్నారు. మాతృభాషను పిల్లలకు నేర్పండి, ఇంగ్లీష్ కూడా నేర్పండి, కానీ ఇంకొక భాష భారతీయ భాషను నేర్పండి. దీంట్లో తప్పేముంది? తమిళనాడు వాళ్ళు కన్నడ నేర్చుకోండి, తెలుగు నేర్చుకోండి, మీకు ఇష్టం లేకపోతే. హిందీ ఇష్టం లేకపోతే హిందీ మీద ద్వేషం ఎందుకు మీకు? ఒక భాష మీద ద్వేషం ఎందుకు మీకు? ఎవరికి లేదే దేశంలా. కనుక అక్కడ రాజకీయ నాయకులే, ప్రజలు లేరు. ప్రజలు చాలా సింపుల్గా ఉన్నారు. తమిళనాడు వాళ్ళు ఢిల్లీలో చక్కటి హిందీ మాట్లాడతారు వచ్చినప్పుడు. కనుక ఇది చిచ్చు పెట్టే ప్రయత్నం. ఈవెన్ మహారాష్ట్రలో కూడా ఇదే జరిగింది. కనుక మరాఠీ నేర్చుకోవాలి, మరాఠీతో సమస్య లేదు, కానీ మిగతా భారతీయ భాషలు నేర్చుకోమని చెప్పాను. కనుక ఇంతే, దీంట్లో ఇంకేం లేదు, గొడవలకు అవకాశం లేదు. కనుక మనము అన్ని భాషలు మల్టీలింగ్వలిజం, అనేక భాషలు అంటే 2 కన్నా ఎక్కువ భాషలు వచ్చిన వాళ్లకు మతిమరుపు రాదు, వృద్ధాప్యంలో మతిమరుపు రాదు. ఇది ప్రపంచమంతా చెప్పినటువంటి విషయం. మీరు ప్రపంచమంతా మతిమరుపు తక్కువ ఉన్న దేశం ఏది అంటే ఇండియానే. 60 ఏళ్ళు దాటిన తర్వాత మతిమరుపు వస్తుంది ముసలోళ్ళు కదా, కానీ ఇండియాలో రాదు. ఎందుకంటే ప్రతి ఒక్కడు 3 భాషలు 4 భాషలు మాట్లాడతారు. చదువుకున్న వాళ్ళు కూడా 3 భాషలు మాట్లాడతారు. మన నరసింహారావు 18 భాషలు మాట్లాడాడంట. కనుక ఇది మన గొప్పతనము. ఇంత మాత్రం నేను చెప్పగలను. థ్యాంక్ యూ.